వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడే వారి గురించి ఆలోచించకండి. ఎందువలన అంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే కనుక. భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే గీత కాదు. మనం శవంగా మారేలోపు జీవిత పరమార్థాన్ని తెలియజేసేది దివ్య జ్ఞానోపదేశం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది నీ కంచంలోకి రావడానికి అన్ని కులాల వారు కష్టపడితేనే వచ్చింది. కులాల పట్టింపు ఉంటే మెతుకు కూడా ముట్టుకునే అర్హత నీకు లేదు. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరితే అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరిన అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. ఎదుటివారిని ఏడిపించటం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించటం ఎలాగో భగవంతునికి తెలుసు. ఎవరికంటేనో నీవు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. ఏదీ శాశ్వతం కాదు. నేను ఒత్తిడికి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. నీ జీవితమే నీకు ఉపాధ్యాయుడు. నీ జీవన గమనములో నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.